హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా డబ్బు సంపాదించే సరైన అవకాశం కోసం చూస్తున్నారా? మీకు ఏదైనా ఒక్క సబ్జెక్ట్ లో మంచి పట్టు ఉందా? అది మ్యాథ్స్, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్, హిందీ లేదా స్పానిష్ లాంటి భాషలు కావచ్చు, లేదా కోడింగ్, సంగీతం, యోగా కూడా కావచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పగలిగినా రోజుకు కొన్ని గంటలు కేటాయించి ప్రతి క్లాస్ కి కనీసం 600 నుండి 700 రూపాయల వరకు సంపాదించే అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి ఈ రోజు మనం పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాము. అదే అండి, వింగీ ట్యూటర్. చాలా మందికి ఆన్లైన్ టీచర్ అనగానే కొన్ని అనుమానాలు ఉంటాయి. సో నాకు స్టూడెంట్స్ దొరుకుతారా? డెమో క్లాస్ సరిగ్గా రాకపోతే డబ్బులు ఇస్తారా? పేమెంట్ సకాలంలో వస్తాయా? సో ఈ రోజు వీడియోలో మనం ఈ సందేహాలన్నిటికీ క్లారిటీ తెచ్చుకుందాం. అసలు వింగి అంటే ఏమిటి? ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి? అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు, అలాగే ఏ ఇంటర్వ్యూని ఎలా క్లియర్ చేయాలి అనే విషయాలను ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాము. వీడియోని కొంచెం ఆ అంటే లెంతీగా ఉన్న, అంటే ఎందుకంటే మీకు ఎక్కడ ఏ డౌట్ రాకుండా ప్రతి చిన్న పాయింట్ ని వివరంగా కవర్ చేస్తున్నాను. చివరి వరకు శ్రద్ధగా చూడండి. మీ ఆన్లైన్ టీచింగ్ కెరీర్ కి ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చండి. సో ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అసలు మొదటగా ఈ వింగి అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలా మందికి ఈ నేమ్ కూడా ఐడియా ఉండదు. ఓకేనా? సో వింగి అనేది గ్లోబల్ 1-on-1 ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ ఒక క్లాస్ లో డజన్ల కొద్ది స్టూడెంట్స్ ఉండరు. కేవలం ఒక ట్యూటర్, ఒక స్టూడెంట్ మాత్రమే ఉంటారు. 1-on-1 లైవ్ సెషన్స్. సో ఇక్కడ ముఖ్యంగా యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా మరియు భారతదేశం, మన ఇండియా నుండి వేలాది మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడానికి వస్తుంటారు. పాఠశాల విద్యార్థుల నుండి హోమ్ స్కూలింగ్ చేసే పిల్లల వరకు, అలాగే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే పెద్దల వరకు చాలా మంది ఈ ప్లాట్ఫామ్ ని ఉపయోగిస్తున్నారు. ఇతర ట్యూటరింగ్ ప్లాట్ఫామ్లకు వింగికి తేడా ఏమిటి చెప్పాలా? సో నార్మల్ గా సాధారణంగా వేరే ప్లాట్ఫామ్ లో మీరు స్టూడెంట్స్ కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదా లేకపోతే బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. కానీ వింగిలో ఆ తిప్పలు ఉండవు. కంపెనీయే స్వయంగా క్వాలిటీ స్టూడెంట్స్ ను మీకు కేటాయిస్తుంది. అంతేకాకుండా మీ క్లాస్ టైమింగ్స్, షెడ్యూల్స్ అన్ని మీ చేతుల్లోనే ఉంటాయి. మీరు రోజుకు 2 గంటలు చెప్తారా లేదా 8 గంటలు చెప్తారా అనేది సంపూర్ణంగా మీ ఇష్టం. సో ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ గా అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా అంటే అందరూ ఎదురు చూసే ఒక అంశం గురించి చెప్తున్నాను. సో అదేంటంటే సంపాదన, పే అవుట్స్ గురించి మాట్లాడుకుందాం. వింగీలో పేమెంట్ సిస్టమ్ చాలా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి క్లాస్ సాధారణంగా 55 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. 55 మినిట్స్. సో నేను పాయింట్స్ వైజ్ గా చెప్తాను, మీరు చూడండి. నెంబర్ 1, స్టార్టింగ్ స్లాబ్ ఏంటంటే మీరు కొత్తగా జాయిన్ అయినప్పుడు మొదట ఫస్ట్ క్లాస్ నుండి 19 క్లాసుల వరకు ప్రతి 55 మినిట్స్ క్లాస్ కు 600 చొప్పున చెల్లిస్తారు. నెక్స్ట్ రెండవ స్లాబ్ అప్పుడు మీరు 20 క్లాసుల నుండి 49 క్లాసులు పూర్తి చేసిన తర్వాత మీ ఫీజు అనేది పెరుగుతుంది. అప్పటి నుండి ప్రతి క్లాస్ కి 700 లభిస్తుంది. సో తదుపరి పెంపు మీరు చెప్పే గంటలు, విద్యార్థులు రేటింగ్స్ పెరిగే కొద్దీ మీ గంటల వేతనం ఇంకా పెరుగుతూ పోతుంది అన్నమాట. అంటే రోజుకు కేవలం 3 క్లాసులు చెప్పినా నెలకు 50,000 కంటే ఎక్కువ సులభంగా సంపాదించే అవకాశం ఉంటుంది, మనకి స్కిల్స్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో వింగిలో ఉన్న 3 ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏంటంటే, మొదటిది ఏంటంటే డెమో క్యాన్సిలేషన్ పేమెంట్ అండి. ఒకవేళ మీరు డెమో ఇచ్చి మీ డెమో వాళ్ళకి నచ్చక క్యాన్సిల్ చేశారనుకోండి, ఇప్పుడు నార్మల్ గా చాలా ఆన్లైన్ కంపెనీలో డెమో క్లాస్ స్టూడెంట్ క్యాన్సిల్ చేస్తే లేదా రాకపోతే ట్యూటర్ కి రూపాయి కూడా రాదు కదా. కానీ వింగిలో మీరు మీ సమయాన్ని కేటాయించి వెయిట్ చేసినందుకు, ఒకవేళ విద్యార్థి డెమోకి హాజరు కాకపోయినా లేదా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసినా కూడా మీకు పేమెంట్ చెల్లిస్తారు. ఇది ట్యూటర్ల సమయానికి ఇచ్చే పెద్ద గౌరవం అన్నమాట ఇందులో. సో సెకండ్ వన్ ఏంటంటే కో ట్యూటర్ ఏఐ సపోర్ట్. సాధారణంగా టీచింగ్ అంటే పాఠం చెప్పడమే కాదు, క్లాస్ పూర్తయ్యాక సమ్మరీలు రాయడం, రాత్రి వేళల్లో క్విజ్లు, ఇంకా ఫ్లాష్ కార్డులు క్రియేట్ చేయడం వంటి ఎన్నో పనులు ఉంటాయి. కానీ వింగిలో ఈ పనంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. మీరు పాఠం చెప్తే చాలు, ఏఐ ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ కోసం సమ్మరీలు, క్విజ్లు మరియు రివిజన్ మెటీరియల్ ను సిద్ధం చేస్తుంది. దాంతో మీ శ్రమ చాలా వరకు తగ్గుతుంది. థర్డ్ వన్ ఏంటంటే సేల్స్ అడ్వైజర్ సపోర్ట్. డెమో క్లాసులు జరిగేటప్పుడు వింగీకి చెందిన టీం అడ్వైజర్ మీతో పాటు పాల్గొని స్టూడెంట్ కన్వర్షన్ కు సహాయం చేస్తారు. కాబట్టి మీరు మార్కెటింగ్ లేదా సేల్స్ గురించి అస్సలు భయపడాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఈ వీడియోని మీకు క్లియర్ గా చెప్దామని చెప్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా ఏ పాయింట్స్ అర్థం కాలేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అంటే నాకు నెక్స్ట్ వీడియోకైనా యూజ్ అవుతుంది మీ ఫీడ్బ్యాక్ అనేది.
నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ లో చేరడానికి అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ అర్హతలు ఉండాలి, ఏ పరికరాలు అవసరం మనకిప్పుడు. సో నెంబర్ 1 వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, లేదా ఏదైనా డిగ్రీ చదువుతూ ఉండాలి. టీచింగ్ అనుభవం ఉంటే ప్లస్ అవుతుంది. ఒకవేళ ఫ్రెషర్ అయినా సబ్జెక్ట్ పై మంచి అవగాహన మరియు విద్యార్థులకు వివరంగా చెప్పగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సెకండ్ వన్ ఏంటంటే భాషా నైపుణ్యం. మీకు ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ లేదా ఇతర ప్రాంతీయ భాషలు వస్తే అది చాలా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ విద్యార్థులకు బోధించడానికి ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడడం అవసరం. థర్డ్ వన్ ఏంటంటే హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్స్ అండి. ఒక మంచి ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ మరియు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్, పెన్, టాబ్లెట్ ఇది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా కోడింగ్, డ్రాయింగ్ వంటివి బోధించాలనుకుంటే మీ దగ్గర డిజిటల్ పెన్, టాబ్లెట్ తప్పనిసరిగా ఉండాలి. సో వింగి వాళ్ళు మీ అప్లికేషన్ మరియు ఏఐ ఇంటర్వ్యూ సమయంలోనే మీ దగ్గర పెన్ టాబ్లెట్ ఉందో లేదో తనిఖీ చేస్తారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర లేకపోతే అప్లై చేసే సమయానికి మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని సో అప్పటి మందం ఎలానో అరేంజ్మెంట్ చేసుకోవడం అయితే మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అత్యంత కీలకమైన భాగంలోకి వచ్చాము. వింగి ట్విట్టర్ వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి సో క్లియర్ గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో స్టెప్ 1 ఏంటంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మనము మొదటిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అధికారిక లింక్ ద్వారా వెబ్సైట్ లోకి వెళ్ళండి. అక్కడ మీ పేరు నమోదు చేయాలి. సో ఒక నామకరణంలో ఒక చిట్కా, మీ ఐడి ప్రూఫ్ ఆధార్ లేదా పాస్పోర్ట్ లో పేరు ఎలా ఉందో అలాగే ఇవ్వండి. మీకు ఇంటి పేరు లేకపోతే మీ మొదటి పేరుని మళ్ళీ నమోదు చేయవచ్చు. సో స్టెప్ 2 లో ఏంటంటే లొకేషన్ వెరిఫికేషన్, నెక్స్ట్ సిటీ ఆఫ్ ఆరిజిన్ మరియు కరెంట్ రెసిడెన్స్ వివరాలు అడుగుతారు. ఇంకొకటండి, ఈ వివరాలను తర్వాత మార్చడం కుదరదు మరియు మీ అడ్రస్ ప్రూఫ్ తో వారు వెరిఫై చేస్తారు కాబట్టి మీ ఐడి కార్డ్ లో ఉన్న వివరాలనే ఇక్కడ ఇవ్వండి. సో అంటే మిస్టేక్ లో కూడా తప్పుగా సమాచారం అయితే ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత మీ కంట్రీ కోడ్ తో మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మెయిన్ టీచింగ్ కేటగిరీ ఎంచుకోవాలి. ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజెస్, టెస్ట్ ప్రిపరేషన్, ఎకనామిక్స్, టెక్నాలజీ లేదా యోగా, సంగీతం ఇలాంటి కేటగిరీలు ఉంటాయి. మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టెప్ 4 లో ఏంటంటే బోధన స్థాయి సబ్ డొమైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ ఎంచుకుంటే అందులో హై స్కూల్, మిడిల్ స్కూల్, ఇంకా ట్రిగ్నోమెంటరీ, ఆల్జిబ్రా లాంటి సబ్ కేటగిరీలు ఉంటాయి. మీకు అనుభవం ఉన్న అన్నిటిని టిక్ చేయండి. స్టెప్ 5 లో ఏంటంటే పెన్ టాబ్లెట్ టీచింగ్ టూల్స్. మీ దగ్గర పెన్ టాబ్లెట్ ఉందా అని అడిగినప్పుడు ఎస్ అని ఎంచుకోండి. అలాగే మీరు గతంలో జూమ్, వైట్ బోర్డ్, ఇంకా జియో ఇంకా వేరే ఏదైనా ప్రజెంటేషన్స్ లేదా క్విజ్లు ఇలా ఉపయోగించి ఉంటే ఆప్షన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్, మీ అత్యున్నత విద్యార్హత. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది, లేదంటే 0 to 1 ఇయర్ అని అలా నమోదు చేయండి. సో ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి అర్హత సాధిస్తారు. ఆ తర్వాత ఏఐ ఇంటర్వ్యూ అండ్ స్టూడెంట్స్ త్వరగా రావడానికి ప్రాక్టికల్ టిప్స్ ఉంటాయి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత తదుపరి స్టెప్ ఏంటంటే ఏఐ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ. చాలా మంది ఇక్కడే కంగారు పడుతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సులభంగా క్లియర్ చేయవచ్చు. నెంబర్ 1 ఏంటంటే లైటింగ్, వాయిస్ క్లారిటీ. మీ రూమ్ లో మంచి వెలుతురు ఉందో లేదో చూసుకోండి. నాయిస్ లేని ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్వ్యూ ఇవ్వండి. నెక్స్ట్ వన్ పెన్ టాబ్లెట్ వాడకం. స్క్రీన్ పై రాసి వివరించేటప్పుడు పెన్ టాబ్లెట్ ను ఉపయోగిస్తూ స్పష్టంగా వివరించండి. థర్డ్ వన్ ఏంటంటే సింపుల్ ఎక్స్ప్లెనేషన్. క్లిష్టమైన కాన్సెప్ట్ ని కూడా చాలా చిన్న పిల్లలకి అర్థమయ్యేంత సులభంగా ఎగ్జాంపుల్స్ తో వివరించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అండి. ఇంటర్వ్యూ సమయంలో ముఖంలో చిరునవ్వు, కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయగానే మీ ప్రొఫైల్ యాక్టివేట్ అవుతుంది. డాష్ బోర్డ్ లో మీ ఫ్రీ టైమ్ ను స్లాట్ లాగా సెట్ చేసుకుంటే కంపెనీ నుండి మీకు డెమో క్లాసులు రావడం ప్రారంభం అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ గా అర్థమయ్యిందా? సో ఫ్రెండ్స్, ఇవి వింగి ట్యూటర్ ప్లాట్ఫామ్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఆన్లైన్ లో మీ నాలెడ్జ్ ని పంచుకుంటూ గౌరవప్రదంగా ఇంట్లోనే ఉండి మంచి ఆదాయం పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ లో మరియు పిన్ చేసిన కామెంట్ లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ లో లేదా ఇంటర్వ్యూలో ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. సో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో యొక్క పార్ట్ 2 డెమో క్లాస్ ఎలా ఇవ్వాలి కావాలనుకుంటే కామెంట్ లో వింగి పార్ట్ 2 అని టైప్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు టీచింగ్ ఆసక్తి ఉన్న వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.